దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట అత్యాచారం, హత్యలు జరుగుతున్న నిందితులకు శిక్షలు వేయడంలో పాలకులు విఫలమవుతున్నారని జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్జీ కార్ హాస్పిటల్లో ట్రైన్ లేడీ డాక్టర్పై అత్యాచారం ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో మెడికల్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న మెడికల్ విద్యార్థులతో మా ప్రతినిధి కొండ్రా రాజబాబు ఫేస్ టు ఫేస్. ఈ నెల 9వ తేదీన బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో ఆర్జే కాలేజీలో పల్మనాలజిస్టుగా వృత్తి నిర్వహిస్తున్నటువంటి జూనియర్ డాక్టర్ పైన రాత్రి వేళ డ్యూటీ చేసి కొద్దిసేపు సేద తీరుదామని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ హాస్పిటల్లోనే ఆ రెస్ట్ రూమ్లో సేద తీరుతున్న సమయంలో ఆమెపై అఘాత్యం జరిపి అత్యంత క్రూరంగా, అత్యంత పాశవికంగా, ఆటవికంగా, అమానవీయ కోణంలో మహిళా డాక్టర్ని, జూనియర్ మహిళా డాక్టర్ని రేప్ చేసి హత్య చేశారు. ఇదే అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్న నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. వారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? ఆగస్టు 9వ తారీఖు ఉదయం 4 గంటల సమయంలో పల్మనాలజీ డిపార్ట్మెంట్ అంటే ఊపిరితిత్తుల విభాగంలో డ్యూటీలో ఉన్న ఒక మహిళా వైద్యురాలు తను సేద తీరడానికి అంటే 36 గంటల డ్యూటీలో ఒక్కసారైనా అలసట వచ్చి నిద్రపోవాలని వెళ్తుంది కదా, అలా సెమినార్ హాల్లోకి వెళ్ళి పడుకున్న ఆమె మీద అత్యాచారం జరిగి చంపేశారు. అయితే మొదట దాన్ని ఆత్మహత్యలాగా చిత్రీకరించారు. తర్వాత ఒక వ్యక్తి ఉన్నాడు, అతనే అత్యాచారం చేశాడు అన్నట్లు చెప్పారు. కానీ ఆ శవాన్ని పరీక్ష చేసిన ఫోరెన్సిక్ డాక్టర్ చెప్పింది ఏంటంటే ఆమె ఒంటిలో 150 గ్రాముల సెమెన్ ఉంది. అంటే దాదాపు ఒక 10 నుండి 12 మంది వ్యక్తులు ఆమెని మానభంగం చేసి చంపేశారు అని నిర్ధారణ అయింది. ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకున్నది. దాన్ని సిబిఐ కూడా అప్పచెప్పే పరిస్థితి రాకముందే పోలీసులు తగు చర్యలు తీసుకొని క్రిమినల్లను దొరకబట్టి శిక్షించాలని చెప్తుంది. ఒకరిపైన అయితే ఇప్పటివరకు కేసు అయినట్టు సమాచారం ఉంది. మొత్తం ఎంతమంది చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? మీకు ఏం కావాలనుకుంటారు? అసలు ప్రభుత్వాల నుండి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఒక వ్యక్తి అనే కాదండి, అందులో 10 నుండి 12 మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని ఒక అలిగేషన్ ఉంది. దాన్ని ప్రూవ్ చేయడం కోసమే సిబిఐకి కేసుని అప్పచెప్పారు. సిబిఐకి అప్పచెప్పిన వెంటనే ఆ కాలేజ్ మీద ఆ రోజు రాత్రి ధర్నా చేస్తున్న విద్యార్థుల మీద 3000 మంది దుండగులు వచ్చి దౌర్జన్యంగా గర్ల్స్ హాస్టల్కి తాళం వేసి ఉంటే పగలగొట్టి ఆ డిపార్ట్మెంట్లో ఎక్కడైతే అత్యాచారం జరిగిందో ఆ ప్లేస్లో కూడా మొత్తం అంతా డిమాలిష్ చేసి సాక్ష్యాధారాలన్నీ కప్పిపుచ్చాలని చెప్పి నాశనం చేసి వెళ్ళిపోయారు. దాని గురించి ప్రొటెస్ట్ అంటే ఒక దాడి జరిగింది, ఒక అన్యాయం జరిగింది, దాని మీద పోరాడుతుంటే కూడా దాని మీద ప్రతిదాడి చేస్తున్నారు. అసలు దానికి లా అండ్ ఆర్డర్ కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పటి వరకు దానికి సంబంధించి ఏ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, అక్కడున్న ముఖ్యమంత్రి కానీ ఎవ్వరూ స్పందించలేదు. దీని గురించి న్యాయం కావాలి అని దేశవ్యాప్తంగా మేము పోరాటం చేస్తున్నాం. ఇది మరో జూనియర్ వైద్యురాలు ఉన్నారు. ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ఏమనుకుంటారు? మీకు ఏం కావాలనుకుంటారు? మీకు సరైన న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? మాకు యాక్చువల్గా వర్కింగ్ ప్లేస్లో ప్రాపర్గా రూమ్స్ అనేవి అలాట్ చేయలేదు. తను ఎందుకు 3rd ఫ్లోర్కి వెళ్ళాల్సి వచ్చింది? అక్కడ ప్రాపర్గా డ్యూటీ డాక్టర్ రూమ్ ఉంటే అక్కడే ఉండేది కదా. ప్రతి హాస్పిటల్లో పీజీ సీట్స్ అనేవి ప్రతి కాలేజ్కి ఇన్ని సీట్స్ అని ఎన్ఎంసీ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం ఇన్ని సీట్స్ అని ఇష్యూస్ చేస్తున్నారు. మరి ఇన్ని సీట్స్ అది ఇష్యూ చేసినప్పుడు దానికి సరిపడా సౌకర్యాలు కానీ, లేకపోతే రూమ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఫ్యాకల్టీ కానీ అందరూ ఉంటేనే అది మెడికల్ కాలేజ్ అనేది స్థాపించాలి. ఇప్పుడు చాలా వరకు వాష్రూమ్స్ లేక, రూమ్స్ లేక చాలా మంది మహిళలకు ఇబ్బంది కలుగుతుంది. ఎస్పెషల్లీ డ్యూటీ డాక్టర్స్, వాళ్ళకి ఫుడ్ కూడా టైంకి ఉండట్లేదు. మేము 36 అవర్స్ షిఫ్ట్స్ చూసినా కూడా మాకు ప్రాపర్గా మాకు సౌకర్యాలు అనేది గవర్నమెంట్ కల్పించడంలో విఫలమైంది. సో నేను అడిగేది ఏమిటంటే మాకు ప్రాపర్గా సెక్యూరిటీ, మళ్ళీ ప్రతి చోట్ల ఎట్లా ఉందంటే ఒక హాస్పిటల్కి 2 సిఆర్పిఎఫ్ పోలీసులు అనేది నిర్మించబడుతున్నారు. అప్పుడు ఆ ఇద్దరు ఇప్పుడు ఒక ఫ్లోర్లో ఒకటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్కి వచ్చేసరికి పోలీస్ అలాట్ అయిన వాళ్ళు వచ్చేసరికి అక్కడ జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది. సెక్యూరిటీని కూడా పెంచాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రధానంగా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా అక్కడ అంటే మీకు డ్యూటీ ప్రదేశంలో మీకున్న సమస్యలు ఏంటి? వాటిని ప్రభుత్వానికి ఏం చెప్పాలి? ఫైనల్గా చెప్పండి, ప్రభుత్వాలను మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు ప్రాపర్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ కల్పించాలి. లైక్ వాష్రూమ్స్, డ్యూటీ డాక్టర్ రూమ్స్, మాకు సెక్యూరిటీ అనేది ప్రాపర్గా ఉండాలి. అవి నేను ప్రతి మెడికల్ అంటే ఇండియాలో ఉన్న సిద్దిపేట కాదు, ఆల్ ఓవర్ ద ఇండియా అన్ని కాలేజెస్లో ల్యాక్ అనేది ఉంటుంది. సో గవర్నమెంట్ ఇది చూసుకొని డాక్టర్స్కి అలాట్ చేసినప్పుడు వాళ్ళకి సరిపడా రూమ్స్, వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉండేటట్టు చేయాలని గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాను. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో
వారికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మౌలిక వసతులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు వారికి సరిగా లేవు. అవి అన్ని మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే సభ్య సమాజం తలదించుకునేలా జూనియర్ డాక్టర్ల పైన దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాటిపైన ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోకపోవడం ఇలాంటి చర్యలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి జూనియర్ డాక్టర్ల కోసం చట్టాలను కఠితరం చేసి ఇలాంటి దుస్సంఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజాబాబు, S6 న్యూస్, సిద్దిపేట.